ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న మహిళకు మరో అనారోగ్య సమస్య వచ్చింది. సర్కారీ దవాఖానాకు వెళ్లినా ఆమెకు చికిత్స అందలేదు. భర్త లేని ఆమె అప్పు చేసుకుని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి తనకు వచ్చిన రుగ్మతకు చికిత్స చేయించుకుంది. ఇల్లు గడవడం కష్టంగా మారడంతో ప్రైవేట్ ఆసుపత్రి కోసం చేసిన ఖర్చును సీఎం సహాయ నిధి నుంచి ఇప్పించాలి అని కలెక్టర్ వద్ద అర్జీ పెట్టుకుంది. అలా ఏడాదిగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగిన ఆమె దీన స్థితిపై కూటమి సర్కార్కు కనికరం కలగలేదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళ పేరు సుగ్గు వీరవేణి. కాకినాడ వార్పు రోడ్డులో తన కుమారుడితో కలిసి ఓ రేకుల షెడ్లో నివాసం ఉంటోంది. 10 ఏళ్ల క్రితం వీరవేణిని భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆమెకు ఓ ప్రాణాంతక వ్యాధి వచ్చి ఏడాదిన్నర క్రితం ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వైద్య పరీక్షలు చేయించుకుంది. ఈ పరీక్షలో ఆమె గర్భసంచిలో ఇన్ఫెక్షన్ వచ్చిందని నిర్ధారణ అయింది. దీంతో గత ఏడాది జనవరిలో కాకినాడ జీజీహెచ్కు వెళ్లింది. ఆమెకు ఉన్న ప్రాణాంతక వ్యాధి వలనో మరో కారణంగానో తెలియదు గానీ ఆమెకు శస్త్రచికిత్స చేసేందుకు డాక్టర్లు నిరాకరించారు. దీంతో ఆమె తన బంధువు సహాయంతో అప్పు చేసి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. అక్కడ వీరవేణికి ఆపరేషన్ చేసి ఇన్ఫెక్షన్కు గురైన గర్భసంచిని తొలగించారు. ఈ ఆపరేషన్ కోసం దాదాపు 1.5 లక్షలు ఖర్చు పెట్టారు. అప్పు చేసి ఆపరేషన్ చేయించుకోవడంతో ఇల్లు గడవటం, ఇంటి అద్దె కట్టుకోవటం కష్టమైంది. 10వ తరగతి చదువుతున్న తన కొడుకుని చదివించుకునే స్తోమత లేక కూలీ పనులకు తీసుకెళ్తోంది. సహాయ నిధి కోసం గత ఏడాది కలెక్టర్ శ్యాన్ మోహన్ కు అర్జీ పెట్టుకుంది. పిల్లడు కూడా చదువుకుంటలేదండి. నా కూడానే తిరుగుతున్నాడండి. అప్పుడు 1.5 సంవత్సరాల నుంచి నండి హాస్పిటల్కి అండి. నాకు హెల్త్ బాగుంటలేదండి. 4 ఆపరేషన్లు అయినాయండి. నేను మంచి పని చేసుకుని ఓపు కూడా లేదండి. ఎక్కడికి వెళ్ళకపోతున్నానండి. నాకు ఏమన్నా సహాయం చేయమని కోరుకుంటున్నామండి. ఇల్లు కూడా లేదండి, అద్దె కూడా కట్టలేకపోతున్నామండి. వాళ్ళు కూడా ఖాళీ చేసేయమంటున్నారండి. ఇదిలా ఉంటే వీరవేణి గత ఏడాది కాలంలో 3 సార్లు సీఎం సహాయ నిధి కోసం కలెక్టర్కు అర్జీ పెట్టుకుంది. ఆసుపత్రిలో ఆపరేషన్ కోసం ఖర్చైన 1.5 లక్షల బిల్లులతో పాటుగా ఇతర వివరాలను అర్జీకి జత చేసింది. అయితే అధికారుల నుండి స్పందన అంతగా లేదు. సీఎం కార్యాలయంకు పంపించాం, త్వరలో చెక్ వస్తుందని అధికారులు చెబుతూ వస్తున్నారు. అలా సీఎం సహాయ నిధి కోసం తన కుమారుణ్ణి వెంటబెట్టుకుని కాకినాడ కలెక్టర్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతోంది వీరవేణి. అయినా సర్కార్కు మాత్రం ఆమె దీనస్థితి చూసి సాయం చేసేందుకు మనసు రావటం లేదు. కలెక్టర్ గారు ఏమన్నారంటే, అమ్మ నీకు జరిగిన అది మా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, మా డిపార్ట్మెంట్ ద్వారా నీకు న్యాయం జరుగుతుంది అమ్మ, నువ్వు వెళ్ళు అని అన్నారు. అంటే మేము సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకోమన్నారని ఫోన్లు వచ్చేసారు. సీఎం రిలీఫ్ ఫండ్కి ఫోన్లు వస్తే సీఎం రిలీఫ్ ఫండ్కి మేము పెట్టాము. ఆపరేషన్ మనిషిని అలాగే తిప్పుతూనే ఉండి అన్ని ప్రూఫ్లన్నీ చేయించుకుని అన్ని సంతకాలు అయ్యి గ్రామ సచివాలయం నుంచి ఎంఆర్ఓ నుంచి మొత్తం అన్నీ ఏమేమి డిపార్ట్మెంట్కి సమకూర్చాలో అన్నీ కూర్చుకుంటా ఆ పేషెంట్ మనిషిని అలా తిప్పుకుంటా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి కాగితాలు పెద్ద హాస్పిటల్లో మాకు న్యాయం జరగలేదండి, మాకు ఆపరేషన్ ఇప్పటికి మేము తిరిగింది అయితే అండి 3 సార్లు తిరిగామండి. ఇదే సంవత్సరంలో ఇదే నెలలో ఇప్పుడు 1 సంవత్సరం అయ్యిందండి. ఈ సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నాము. ఇప్పుడు వరకు ఇంకా న్యాయం జరగలేదండి. ఆవిడికి దిక్కులేని వారికి ఆ దేవుడే దిక్కు అంటారు. బ్రతుకు తెరువు లేక దీనంగా చూస్తున్న ఈ మహిళను ఆదుకునేందుకు ఆ దేవుడి రూపంలో మనసున్న దాతలు ముందుకు రావాలి.